నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. గ్రామాల్లో తాగునీటి సమస్య తలెత్తకుండా పటిష్ట చర్యలు. పక్కా ప్రణాళికతో తాగునీటి సరఫరా చేపట్టాలన్న ప్రత్యేక అధికారి ప్రశాంత్ జీవన్ పాటిల్. సరఫరాలో తలెత్తే సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఆదేశాలు. సైబర్ బాధితులకు అండగా నిలవనున్న సైబర్ వారియర్స్. ప్రతి పోలీస్ స్టేషన్ కు సైబర్ వారియర్ ను కేటాయించినట్లు ఎస్పీ గౌస్ ఆలం వెల్లడి. సైబర్ నేరం జరిగిన వెంటనే సమాచారం అందించాలని సూచన. శ్రీరామ నామస్మరణతో మారుమోగిన రిక్షా కాలనీ. అంగరంగ వైభవంగా రామాలయ విగ్రహ ప్రతిష్టాపన వేడుకలు. వేద పండితుల మంత్రోచ్చారాల నడుమ శాస్త్రోక్తంగా సాగిన పూజలు. ప్రతి గ్రామానికి తాగునీరు సరఫరాకు కార్యాచరణ రూపొందించి రానున్న 2 నెలలు పక్కా ప్రణాళికతో తాగునీటి సరఫరా చేపట్టాలని ప్రత్యేక అధికారి ప్రశాంత్ జీవన్ పాటిల్ సూచించారు. తాగునీటి పర్యవేక్షణ అధికారిగా నియమితులైన ఆయన గురువారం ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించారు. ముందుగా ఆయనకు కలెక్టర్ రాజర్షి షా, ఐటీడీఏ పీఓ ఖుష్బూ గుప్తాలు పూల మొక్కలు అందించి స్వాగతం పలికారు. అనంతరం కలెక్టరేట్ సమావేశ మందిరంలో తాగునీటి సరఫరాపై సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశంలో ట్రైనీ కలెక్టర్ వికాస్ మెహతో, అదనపు కలెక్టర్ శ్యామలాదేవి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక అధికారి ప్రశాంత్ జీవన్ పాటిల్ మాట్లాడుతూ జిల్లాలో తాగునీటి సమస్య లేకుండా ప్రత్యామ్నాయ చర్యలు వెంటనే చేపట్టాలని అధికారులను ఆదేశించారు. మండలాల వారీగా నియమించిన ప్రత్యేక అధికారులు ప్రతినిత్యం పర్యవేక్షించాలని, హ్యాబిటేషన్ వారీగా రోజుకు 4-5 గ్రామ పంచాయతీలను పరిశీలించి నీటి సమస్యకు గల కారణాలను తెలుసుకొని తక్షణమే పరిష్కరించాలన్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవన్నారు. ముఖ్యంగా నీటి సమస్య ఎక్కువగా ఉన్న చోట ట్యాంకర్లతో సరఫరా చేయాలని, ఆదిలాబాద్ రూరల్, తాంసీ, తలమడుగు, ఇంద్రవెల్లి, బోత్, బజారత్నూర్ తదితర మండలాల్లో సమస్య ఎక్కువగా ఉన్న చోట ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. క్షేత్రస్థాయిలో తలెత్తే సమస్యలు, వాటి పరిష్కారానికి సంబంధించిన అంచనాల ప్రతిపాదనలను సోమవారంలోగా పంపాలన్నారు. గ్రామాల్లో ప్రజలు బావి దగ్గరకు వెళ్లి నీరు తీసుకోకూడదని, ట్యాంకర్ల ద్వారా ఇంటింటికి వెళ్లి నీటిని సరఫరా చేయాలని సూచించారు. పట్టణంలోని రిక్షా కాలనీలో నూతనంగా నిర్మించిన శ్రీ రామాలయంలో విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవాలు వైభవోపేతంగా సాగాయి. గురువారం ఉదయం నుండే వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ పూజాది క్రతువులను నిర్వహించారు. ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ వేడుకల్లో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. జిల్లా కేంద్రంలోని రిక్షా కాలనీలో నూతనంగా నిర్మించిన శ్రీ రామాలయ విగ్రహ ప్రతిష్టాపన వేడుకలు ఆద్యాంతం కన్నుల పండువగా సాగాయి. గురువారం ఉదయం నుండి ప్రత్యేక పూజాది క్రతువులతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ శాస్త్రోక్తంగా పూజలను జరిపారు. శ్రీరాములోని విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవాలను అత్యంత వైభవోపేతంగా చేపట్టడంతో కాలనీ పరిసరాల్లో కోలాహల వాతావరణం నెలకొంది. భారీ ఎత్తున తరలివచ్చిన భక్తుల సమక్షంలో రాములోరిని కొలిచారు. ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ వేడుకల్లో పాల్గొని ప్రత్యేక పూజలు జరిపారు. శ్రీరాముడికి ప్రత్యేక హారతులు అందజేసి పూజలు చేశారు. వేద పండితుల ఆశీర్వచనాలను స్వీకరించిన అనంతరం నిర్వాహకులు ఆయనను శాలువాలతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో నాయకులు ఆదినాథ్, విజయ్, అశోక్, సూర్య, శివ, భూమన్న తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ అయోధ్యలో భవ్య శ్రీరామ మందిర నిర్మాణం పూర్తయి ప్రాణ ప్రతిష్ఠ జరిగిందని, స్థానిక రిక్షా కాలనీలోనూ రామమందిర నిర్మాణాన్ని పూర్తి చేసుకోవడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. ఈ మహోన్నత ఘట్టాన్ని తరతరాలు గుర్తుంచుకుంటారని పేర్కొన్నారు. శ్రీ సీతారాముల కృపతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. అయోధ్యలో ఏ రకంగానైతే
రామ మందిర నిర్మాణం కొరకు నరేంద్ర మోడీ గారు ఒక గొప్ప సంకల్పంతో పనిచేసిండ్రో ఆ రకంగానే ఈ రిక్షా కాలనీలో ఉన్నటువంటి భక్తులంతా కూడా అంత గొప్ప సంకల్పంతో పనిచేసి సమయం ఇచ్చి ప్రత్యేకంగా సుభద్రాబాయి గారిని మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఆ యొక్క భగవంతుడు సుభద్రాబాయి గారి అన్ని రకాలుగా ఈ రిక్షా కాలనీ వాసులకు ఆదిలాబాద్ ప్రజలందరికీ కూడా ఆ యొక్క భగవంతుని ఆశీర్వాదం ఉండాలని నేను 10-12 సంవత్సరాల నుండి ఈ ఆలయానికి వచ్చినప్పుడు మీరు పడుతున్నటువంటి తపన, మీ మనసులో మెదిలినటువంటి ఆలోచనలు నాకు ఇప్పటికీ కనిపించలేదు. ఆ రోజు కేవలం ఒక 4 పిల్లలతో మొదలైనటువంటి ఈ యొక్క పనులు ఇంత లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఈ యొక్క వార్డులో ఉన్నటువంటి ప్రజల ఐక్యతనే దీనికి కారణం. అదేవిధంగా బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి జోగు రామన్నతో పాటు మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్లు సైతం విగ్రహ ప్రతిష్టాపన వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు వారికి సాదర స్వాగతం పలికారు. అనంతరం వేద పండితుల సమక్షంలో ప్రత్యేక పూజలు జరిపి వారి ఆశీర్వచనాలు స్వీకరించారు. ఆలయ నిర్మాణానికి ఆర్థిక సహకారం అందించిన సుభద్రాబాయిని శాలువాతో సత్కరించి అభినందనలు తెలియజేశారు. కాలనీలో ఆధ్యాత్మికత వెళ్లి విరిసేలా వేడుకలను నిర్వహించడం అభినందనీయమని ఈ సందర్భంగా మాజీ మంత్రి జోగురామన్న అన్నారు. శ్రీరాముడి కృపా కటాక్షాలు ప్రతి ఒక్కరిపై ఉండాలని ఆకాంక్షించారు. వేడుకల నిర్వహణకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ ఆవుల వెంకన్న, కొండ గణేష్, రామ్ కుమార్, ధమ్మపాల్, బుట్టి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. సైబర్ మోసానికి గురైన వారికి ఇకపై సైబర్ వారియర్స్ అండగా ఉంటారని ఎస్పీ గౌసాలాం తెలిపారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రత్యేకంగా సైబర్ వారియర్లు అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం వారికి సెల్ ఫోన్లను అందజేసి దిశానిర్దేశం చేశారు. సైబర్ క్రైమ్ బాధితులకు మెరుగైన సేవలు అందించేందుకు జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్లో ఒక్కొక్కరి చొప్పున సైబర్ వారియర్స్ను కేటాయించినట్లు జిల్లా ఎస్పీ గౌస్ ఆలం తెలిపారు. సైబర్ వారియర్స్కు ప్రత్యేకంగా ఒక సెల్ ఫోన్, సిమ్ కార్డ్ అందజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఆపరేషన్ సురేందర్ రావు, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ ప్రసాద్, సైబర్ సెల్ ఇన్ఛార్జ్ సంజీవ్ కుమార్, రియాజ్, జిల్లా సైబర్ సెల్ వారియర్స్ పాల్గొన్నారు. ఈ మేరకు ఎస్పీ గౌస్ ఆలం మాట్లాడుతూ సైబర్ నేరం జరిగిన వెంటనే 1930 ఫోన్ నంబర్కు కానీ, ఎన్సీఆర్బీ పోర్టల్లో కానీ లేదా దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని సూచించారు. సైబర్ నేరం ద్వారా మోసపోయిన డబ్బును త్వరగా ఇప్పించే విధంగా నూతన పద్ధతిని సైబర్ వారియర్స్కు తెలియజేయడం జరిగిందని పేర్కొన్నారు. పూర్తి అవగాహనతో కోర్టు ద్వారా వీలైనంత త్వరగా బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని సూచించారు. ఇదివరకే సైబర్ నేరగాళ్ల ద్వారా మోసపోయిన వ్యక్తులు ఎవరైనా ఉంటే వారి డబ్బు బ్యాంకుల్లో ఫ్రీజ్ అయి ఉన్నట్లయితే సైబర్ వారియర్స్ అండగా నిలుస్తారని తెలిపారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఏనుగు దాడి కలకలం సృష్టిస్తోంది. ఏనుగు దాడిలో వరుసగా 2 రోజుల్లో 2 రైతులు మృతి చెందడం ప్రజల్లో తీవ్ర భయాందోళనకు దారితీస్తోంది. ఏనుగును బంధించేందుకు అటవీ అధికారులు రంగంలోకి దిగారు. ఏనుగు సంచరిస్తున్న 3 మండలాల్లో 144 సెక్షన్ను అమలు చేసి ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఏనుగు దాడి కలకలం సృష్టించింది. 2 రోజుల వ్యవధిలో 2 రైతులు ఏనుగు దాడిలో తనువు చాలించడం కలకలంగా మారింది. బుధవారం చింతలమానేపల్లి మండలం బూరెపల్లిలో ఏనుగు దాడిలో ఓ రైతు మృతి చెందగా, గురువారం పెంచికల్పేట మండలం కొండపల్లిలో మరో రైతు బలయ్యాడు. గ్రామానికి చెందిన కారు పోచయ్య పొలంలోని కరెంటు మోటార్ వేయడానికి ఉదయం వెళ్తుండగా ఏనుగు ఒక్కసారిగా దాడి చేసింది. దీంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. వరుస దాడుల పట్ల అప్రమత్తమైన అటవీ అధికారులు ఏనుగును కట్టడి చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఇక 2 రైతులు ఏనుగు దాడిలో మృతి చెందడంతో స్థానికంగా ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. మృతుల కుటుంబ సభ్యుల రోదనలు అక్కడున్న వారిని కంటతడి పెట్టిస్తున్నాయి. మరోవైపు ఏనుగు సంచరిస్తున్న ప్రాంతాల్లోని ప్రజలు మరికొద్ది రోజులు అప్రమత్తంగా ఉండాలని, వ్యవసాయ పనులకు ఒంటరిగా వెళ్లొద్దని అటవీ అధికారులు సూచనలు చేస్తున్నారు. ఆయా గ్రామాల్లో చాటింపు చేయించి ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే జిల్లాలోని బెజ్జూరు, చింతలమానేపల్లి, పెంచికల్పేట మండలాల్లో అధికారులు 144 సెక్షన్ను అమలు చేస్తున్నారు. మహారాష్ట్ర నుండి వచ్చిన ఏనుగే ఈ బీభత్సాన్ని సృష్టిస్తోందని అటవీ అధికారులు భావిస్తున్నారు. గతంలో మహారాష్ట్రలోనూ ఇదే రీతిలో ఘటన జరిగిందని, ఈ విషయమై మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్కు చెందిన నిపుణులను సంప్రదించినట్లు చెబుతున్నారు.
జిల్లా వ్యాప్తంగా ఎండల వేడిమి తగ్గడం లేదు. 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో జనాలకు తీవ్ర ఇక్కట్లు ఎదురవుతున్నాయి. తీవ్రమైన ఎండల నుండి ఉపశమనం పొందేందుకు జనాలు ఏసీలు, కూలర్లను ఆశ్రయిస్తుండడంతో విద్యుత్ వినియోగం భారీగా పెరుగుతోంది. జిల్లా వ్యాప్తంగా ఎండలు పోటెత్తిస్తున్నాయి. వేసవి ప్రారంభం నుండి జిల్లాలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా రోజురోజుకి భానుడు మరింత ప్రతాపాన్ని చూపుతున్నాడు. దీంతో ప్రజలకు తీవ్ర ఇక్కట్లు తప్పడం లేదు. ఎండవేడిమికి తోడు వేడి గాలులు వీస్తుండడం మరిన్ని ఇబ్బందులను తెచ్చిపెడుతోంది. ఉదయం 8 గంటల నుండే ఎండ వేడిమి ప్రారంభం అవుతుండగా సాయంత్రం పూట వీస్తున్న వేడి గాలులతో ప్రజలు సతమతమవుతున్నారు. 40 డిగ్రీలకు తక్కువ కాకుండా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుండడం ఎండ తీవ్రతకు అద్దం పడుతోంది. తీవ్రమైన ఉక్కపోతకు ఉక్కిరిబిక్కిరవుతున్న జనాలు వేడిమికి తట్టుకోలేక కూలర్లు, ఏసీలను వాడుతుండడంతో విద్యుత్ వినియోగం సైతం భారీగా పెరిగింది. ఇక ఎండల నుండి ఉపశమనం పొందేందుకు కొబ్బరి బోండాలు, పండ్ల రసాలను తీసుకోవడానికి ఆసక్తి చూపడంతో ప్రత్యేకంగా వెలిసిన దుకాణాలలో గిరాకీ పెరిగింది. అత్యవసరంగా పనులున్నవారు మాత్రమే బయటకు వస్తున్న నేపథ్యంలో ప్రధాన రహదారులు సైతం నిర్మానుష్యంగా దర్శనమిస్తున్నాయి. ఇక తీవ్రమైన ఎండల దృష్ట్యా ఆరోగ్యపరంగా తగు జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. మధ్యాహ్న సమయంలో బయటకు వచ్చేవారు ఎండ దెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు. వేసవిలో ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచిస్తున్నారు. ఆదిలాబాద్ రూరల్ మండలంలోని యాపల్గూడ 2వ బెటాలియన్లో ఓటు వినియోగం నమోదుపై గురువారం అవగాహన కల్పించారు. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని కార్యక్రమ అతిథులు సూచించారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో విలువైందని 2వ బెటాలియన్ అడిషనల్ కమాండ్ జయరాజ్ అన్నారు. ఆదిలాబాద్ రూరల్ మండలంలోని యాపల్గూడ 2వ బెటాలియన్లో ఓటు వినియోగం నమోదుపై అవగాహన కల్పించారు. తెలంగాణ సాంస్కృతిక మండలి కళాకారులు తమ గీతాల ద్వారా ఓటు హక్కు ప్రాధాన్యతను వివరించారు. అదేవిధంగా ఓటరు ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో తహసీల్దార్ దిలీప్, 2వ బెటాలియన్ కమాండర్ చటర్జీ, డివైఎస్ఓ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 2వ బెటాలియన్ అడిషనల్ కమాండర్ జయరాజ్ మాట్లాడుతూ ఓటు హక్కును సద్వినియోగం చేసుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ఎన్నికల కమిషన్ సూచనల మేరకు 100% ఓటింగే లక్ష్యంగా విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారని పేర్కొన్నారు. ప్రపంచంలో ఉన్నటువంటి అతిపెద్ద దేశాల్లో 7వ దేశమైనటువంటి ఇండియాలో డెమోక్రటిక్ కంట్రీ నడుస్తుంది. ప్రజాస్వామ్య వ్యవస్థగా ఏర్పడిన గవర్నమెంట్ నడుస్తుంది. కాబట్టి ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు పాత్ర చాలా ఇంపార్టెంట్ పాత్ర. మీరు మన సినిమా చూసినట్టు తమిళ సినిమా విజయ్ అని ఒక యాక్టర్ ఉన్నాడు. అతను ఓటు ఫార్మ్ చేస్తే వేరే వాళ్ళు వేసేస్తారు. దట్ ఇస్ బెస్ట్ అనమాట. ఓటు ఇంపార్టెంట్ ఏంటన్నది సినిమా ఒకసారి చూస్తే దట్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఓటు విలువ చాలా చాలా ఇంపార్టెంట్. ఒక ఓటు వల్ల ఓడిపోయారు ఉంటారు, ఓటు వల్ల గెలిచి వాళ్ళు కూడా ఉంటారు. అందుకని ఓటు అన్నది చాలా ఇంపార్టెంట్ అని చెప్పడానికి గవర్నమెంట్ అవేర్నెస్ కల్పించడానికి. బట్ వీ నో ఇట్ ద వాల్యూ ఆఫ్ ద ఓట్. బట్ సమ్ ఆఫ్ ద పీపుల్ దోస్ హూ ఆర్ లివింగ్ ఇన్ రూరల్ ఏరియాస్ దే డజంట్ నో వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద ఓట్. సింపుల్లీ దే ఒక కుల ప్రాతిపదికన, మత ప్రాతిపదికన, భాషా ప్రాతిపదికన, ఒక వ్యవస్థ ప్రాతిపదికన వేసే ఓట్ల సంస్కారం చాలా మందికి ఇంకా ఉన్నది. ఈ కులవాళ్ళకి వేయాలి ఓటు అంటే కుల పెద్ద నిర్ణయిస్తే
వస్తే దానికే వేస్తారు. వాడు మంచివాడా చెడ్డవాడా మనకేం చేస్తాడన్నది నిర్ణయించుకునే స్థితిలో ఉన్నటువంటి వాళ్ళకి అవేర్నెస్ కల్పించినటువంటి ఇండియన్ గవర్నమెంట్ ఇది ఒక బృహత్కర కార్యక్రమం. లాస్ట్ చాలా కాలం బట్టి జరుగుతుంది. లాస్ట్ ఇది కూడా ఎమ్మెల్యే ఎలక్షన్స్ అయినప్పుడు 23 డిసెంబర్ ముందర వీళ్ళు రావడం జరిగింది. అంటే అప్పుడు ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ని ఎట్లా ఉపయోగించాలన్నది వాళ్ళు డెమో ఇచ్చారు. ఈ రోజున ఓటింగ్ ఇంపార్టెన్స్ గురించి గవర్నమెంట్ ద్వారా ఏర్పడినటువంటి కళా బృందంతో కూడా వాళ్ళు మనకు డెమో ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఏదైనప్పటికీ కూడా ఓటు వల్ల మన రాజ్యాంగంలో మనకు కల్పించడం అందుకు చాలా దేశాలు ఇప్పుడు కూడా ఓట్లు లేవండి. సౌత్ ఆఫ్రికా కంట్రీ, మన ఆఫ్రికన్ కంట్రీస్లో ఈ రోజు కూడా బంగ్లాదేశ్లో కొన్ని కులాలకి కొన్ని మతాలకి ఓట్లే లేవు. ఈ రోజు కూడా కొన్ని కంట్రీస్లో ఓటే హక్కు లేనే లేదు. కొంతమందికి 21 years ఉన్నటువంటి ఓటు ఏజ్ని గవర్నమెంట్ 18కి తగ్గించలేదు. ఎందుకంటే ఈ రోజున ప్రపంచంలో అత్యధికమైన యువకులు కలిగిన దేశం ఇండియా. జపాన్ అనేది వరకు జపాన్ కూడా బీట్ అవుట్ చేసి ఈరోజు ప్రపంచంలో ఎక్కువ మంది యూత్ ఉన్నటువంటి కంట్రీ ఇండియా. కాబట్టి ఏజ్ని 21 years నుంచి 18కి తగ్గించడం జరిగింది. అందరూ పార్టిసిపేట్ చేయడం వల్ల మంచి గవర్నెన్స్ ఏర్పడుతుందన్న ఉద్దేశంతో గవర్నమెంట్ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం. ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థిగా తొలిసారి ఆదివాసీ మహిళకు అవకాశం కల్పించడం సంతోషకరమని, కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే హామీలన్నీ నెరవేరుతాయని పార్లమెంటు కోఆర్డినేటర్ సెడ్మకే ఆనందరావు అన్నారు. బేలా మండల కేంద్రంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. సమావేశంలో నేతలు శ్రీధర్, ఫైజుల్లా ఖాన్, సంజయ్, రామ్దాస్ నాక్లే, వామన్ వాన్ఖేడే, చంద్రకాంత్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగ్నను గెలిపించుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఈ సందర్భంగా ఆనందరావు అన్నారు. మరి ఒక ఆదివాసీ మహిళకు టికెట్ ఇవ్వడం జరిగింది. మరి నేను కోరేది ఒకటే, బేల మండల ప్రజలకు నేను నా నమస్కారం తెలియజేస్తున్నా. ఎందుకంటే మనము కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చేసింది. రానున్న ఎలక్షన్లో పార్లమెంటు టికెట్ వాళ్ళు ఇచ్చిరు కాబట్టి మనము 1,00,000 మెజారిటీతో మనం గెలిపించినామనుకో, రానున్న రోజులలో మరి 6 గ్యారంటీలు కాంగ్రెస్ పార్టీ పెట్టడం జరిగింది. మరి 6 గ్యారంటీలో మరి ఇండ్లు కానివ్వండి, రుణమాఫీ కానివ్వండి, మరి ఇప్పుడైతే ఆల్రెడీ నడుస్తుంది బస్సు ప్రయాణం. కానీ కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే మాటకు కట్టుబడి ఉంటుంది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందని ప్రజలు స్పష్టంగా చూస్తున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గ్రామాల్లో తాగునీటి సమస్య తలెత్తకుండా పటిష్ట చర్యలు, పక్కా ప్రణాళికతో తాగునీటి సరఫరా చేపట్టాలన్న ప్రత్యేక అధికారి ప్రశాంత్ జీవన్ పాటిల్. సరఫరాలో తలెత్తే సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఆదేశాలు. సైబర్ బాధితులకు అండగా నిలవనున్న సైబర్ వారియర్స్. ప్రతి పోలీస్ స్టేషన్కు సైబర్ వారియర్ను కేటాయించినట్లు ఎస్పీ గౌస్ ఆలం వెల్లడి. సైబర్ నేరం జరిగిన వెంటనే సమాచారం అందించాలని సూచన. శ్రీరామ నామస్మరణతో మారుమోగిన రిక్షా కాలనీ. అంగరంగ వైభవంగా రామాలయ విగ్రహ ప్రతిష్టాపన వేడుకలు. వేద పండితుల మంత్రోచ్చారాల నడుమ శాస్త్రోక్తంగా సాగిన పూజలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.